Welcome to the Fun Math CPSC. Today I am going to explain the conversion of the weeks into the days. 7 weeks ni manam days loki ela convert chedamo chuddam. 1 week equal to any days andi? 1 week equal to 7 days. Okay, adi manam remember chesukovali. Okay, 7 weeks ni manam ela rayochu ante 7 weeks equal to 7 into 1 week కింద రాయొచ్చు. ఓకే, 7 into 1 వీక్ అంటే ఏంటండి? 1 వీక్ ప్లేస్లో మనం 7 డేస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 7 7 జా 49. సో 49 డేస్ ఇస్ ద ఆన్సర్. 7 వీక్స్ ఈక్వల్ టు మనకి 49 డేస్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 20 వీక్స్ 5 డేస్ని మనం డేస్లోకి ఎలా కన్వర్ట్ చేద్దామో చూద్దాం. మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే 1 వీక్కి ఎన్ని డేస్? 1 వీక్కి 7 డేస్ అండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 5 డేస్ అనేది ఆల్రెడీ కన్వర్ట్ అయ్యి ఉంది. సో ఓన్లీ వీక్స్ని మాత్రమే మనం డేస్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం 20 వీక్స్కి ఎన్ని డేస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 20 వీక్స్ ఈక్వల్ టు మనం 20 ఇంటూ 1 వీక్ కింద రాసుకోవాలి. 1 వీక్ కింద. ఓకే, 20 ఇంటూ 1 వీక్. 20 ఇంటూ 1 వీక్ అంటే ఎంత రాసుకున్నాం మనము? 7 డేస్ అని రాసుకున్నాం. సో 7 డేస్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 1 వీక్ ప్లేస్లో 7 డేస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 20 ఇంటూ 7 ఎంత? మనకి 140 డేస్. 7 2 జా 14, మనం 140 డేస్ అవుతుంది. ఓకే, సో 20 వీక్స్ 5 డేస్ని మనం ఎలా రాయాలి అంటే 20 వీక్స్ ప్లస్ 5 డేస్ కింద రాసుకోవాలి. సో 20 వీక్స్ దగ్గర మనం 140 డేస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ 5 డేస్. సో 140 ప్లస్ 5 డేస్ ఎంత అవుతుంది? మనకి 145 డేస్ అవుతుంది. కన్వర్షన్ ఆఫ్ ద మంత్స్ ఇంటూ ద డేస్. ఇంకో ప్రాబ్లం తీసుకున్నాం. 10 మంత్స్ని మనము డేస్ కింద ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. 1 మంత్కి ఎన్ని డేస్ ఉంటాయనుకున్నాం? 30 డేస్ అని చెప్పాను. 1 మంత్కి 30 డేస్. ఇది మనం రిమెంబర్ చేసుకోవాలి. 1 మంత్కి ఎన్ని డేస్? 30 డేస్ అనేది మనం రిమెంబర్ చేసుకోవాలి. ఓకే, 10 మంత్స్ని మనం ఎలా రాయొచ్చు అంటే 10 మంత్స్ ఈక్వల్ టు 10 ఇంటూ 1 మంత్ కింద రాసుకోవాలి. ఓకే, 10 ఇంటూ 1 మంత్ దగ్గర మనం 30 డేస్ సబ్స్టిట్యూట్ చేయాలి. 10 ఇంటూ 30 ఏమవుతుంది? మనకి 300 డేస్ అవుతుంది. సో 10 మంత్స్ దగ్గర మనకి ఏమవుతుంది? 300 డేస్ వస్తుంది. 5 మంత్స్ 15 డేస్ని మనం డేస్లో ఎలా కన్వర్ట్ చేద్దాం చూద్దాం. మనకు తెలుసు కదా 1 మంత్ అంటే ఎన్ని డేస్? 1 మంత్ ఈక్వల్ టు 30 డేస్. సో 5 మంత్స్ని మనం ఫస్ట్ డేస్లోకి కన్వర్ట్ చేసుకుందాం. 5 మంత్స్ ఈక్వల్ టు 5 ఇంటూ 1 మంత్ కింద రాసేసుకోవాలి. ఓకే, 5 ఇంటూ 1 మంత్ దగ్గర మనము 30 డేస్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 5 3 15. సో 150 డేస్. 5 మంత్స్ 50 డేస్ని మనం ఎలా రాసుకోవాలి అంటే 5 మంత్స్ ప్లస్ 15 డేస్ కింద రాసుకోవాలి. ఓకే, ఫైవ్ మంత్స్ ప్లేస్లో మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం కాబట్టి 150 డేస్ కింద రాసుకోవాలి. 150 డేస్ ప్లస్ 15 డేస్. సో 150కి 15 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఆన్సరు 165 డేస్ అవుతుంది. మనము కన్వర్షన్ ఆఫ్ ద ఇయర్స్ని డేస్లోకి ఎలా కన్వర్ట్ చేద్దాం అది చూద్దాం. ఓకే,
కన్వర్షన్ ఆఫ్ ద ఇయర్స్ ఇంటూ ద డేస్. ఇప్పుడు మనకి 2 ఇయర్స్ని ప్రాబ్లమ్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి డేస్కి. మనకు తెలుసు కదా 1 ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి, 1 ఇయర్కి 365 డేస్. 1 ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి, 365 డేస్ ఉంటాయి. ఓకే, 2 ఇయర్స్ని మనం ఎలా రాసుకోవాలి అంటే 2 ఇయర్స్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ఇయర్ కింద రాసుకోవాలి. ఓకేనా, 2 ఇంటూ 1 ఇయర్ కింద రాసుకోవాలి. ఓకే, 2 ఇంటూ 1 ఇయర్ని 1 ఇయర్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే 365 డేస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఇంటూ 365 డేస్ మనకి ఎంత అవుతుంది, 730 అవుతుంది. 730 డేస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 5 ఇయర్స్ 100 డేస్ని మనం డేస్లోకి ఎలా కన్వర్ట్ చేద్దాం. ఓకే, మనకు తెలుసు కదా 1 ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి, 1 ఇయర్కి 365 డేస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే 5 ఇయర్స్ని డేస్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, 5 ఇయర్స్ ఈక్వల్ టు 5 ఇంటూ 1 ఇయర్ కింద రాసుకోవాలి. ఓకే, 5 ఇంటూ 1 ఇయర్ మనం ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి 1 ఇయర్కి ఎన్ని డేస్, 365 డేస్. 1 ఇయర్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 365 డేస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 5 ఇంటూ 365 ఎంత అవుతుంది మనకు, 1825 డేస్ అవుతుంది. ఎంత అవుతుంది మనకి, 1825 డేస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 5 ఇయర్స్ 100 డేస్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 5 ఇయర్స్ ప్లస్ 100 డేస్ కింద కన్వర్ట్ రాసుకోవచ్చు. ఓకే, 5 ఇయర్స్ అంటే ఎంత మనకి 1825 డేస్ అన్నట్టు, ప్లస్ 100 డేస్. 1825కి మనం 100 యాడ్ చేసి ఎంత అవుతుంది, 1825 డేస్ అవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.